నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. ఈరోజు మనం చూసుకుంటే పాఠశాలల పండుగ, అదిగాక ఏదైతే PTM 2.0 అని కూడా చెప్పుకోవచ్చు. సో మొన్న ఈ మధ్య చూసుకుంటే మనకి యోగాంధ్ర అంటూ గిన్నిస్ రికార్డ్స్కు బదులు కొట్టాం. అదేవిధంగా ఎన్నడూ లేనటువంటిగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సంబంధించి కూడా పాఠశాల పండగ అన్నట్టుగా మరో రికార్డు బద్దలు కొట్టబోతున్నాం అని చెప్పి తెలుస్తుంది. సో గతంలో 2019-24 దాకా ఇలాంటి మాటలే ఎక్కడ వినిపించలేదు. ఎందుకు ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టేంత దాకా వెళ్తున్నాం అంటే అసలు ఏం జరుగుతుంది ఈరోజు అంటే ఏం చెప్తారు? సమర్థవంతమైన నాయకుడు, ఆ నాయకుడి పరిపాలన ఎలా ఉంటుంది, ఆ నాయకుడి పరిపాలనలో ప్రజలు ఎలా ఉంటారు అంటే ఇక్కడ చూసుకుంటే యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మినిస్టర్గా మరి ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయంటే మొన్న ఏదో చిన్న 10th క్లాస్ దానికి వీళ్ళు అన్నారు దానికి అసలు అర్హతే లేని వ్యక్తి అనర్హుడు అని. అంటే ఏ విధంగా వీళ్ళు దాన్ని చేస్తారు అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా భూతద్దంలో పెట్టే ప్రయత్నం. కానీ ఈరోజు నిజంగా అట్లాంటి వాళ్ళ నోర్లు మూపించే విధంగా అంటే ఒక నాయకుడు ఎలా ఉంటాడు, నాయకుడి ఆలోచన ఎలా ఉంటుంది, దానివల్ల ప్రజలకి ఉపయోగాలు ఏంటి, నిజంగా తల్లి తండ్రి గురువు అంటే ఫస్ట్ పిల్లలు ఇంట్లో తల్లి తండ్రి తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యత గురువు. ఏ విషయమైనా మంచి అయినా చెడైనా వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఏం నేర్చుకోవాలనేది గురువు ద్వారా వాళ్ళన్నీ కూడా తెలుసుకుంటారు. నిజంగా అక్కడ ఏం చదువుతున్నాడు ఏంటి అనేది పేరెంట్స్ వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉంటారు. ఏదో ఈవినింగ్ వస్తే ట్యూషన్కి పంపిస్తారా, కొంతమంది అడుగుతారు అడగరు. నిజంగా వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ తక్కువగా ఉండొచ్చు ఇప్పుడున్న బిజీ లైఫ్లో. ఖచ్చితంగా ఈ పేరెంట్స్ టీచర్స్ పిల్లలు వీళ్ళందరూ కలిసి ఒక చోట ఒక వేదికగా వస్తే నిజంగా చాలా అద్భుతమైన సమాధానాలు దొరుకుతాయి అక్కడ. ఒకటి పేరెంట్స్ ఇద్దరు కూడా పిల్లల గురించి ఆలోచిస్తారు, ఇంకొకటి టీచర్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ పిల్లోడి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది తల్లిదండ్రులకు మనం ఇవ్వాలి. అప్పుడు వీళ్ళ ఫోకస్ ఇంకా కొంచెం ఎక్కువగా ఇంకా జాగ్రత్తగా వాళ్ళు చెప్పే విధానం కానివ్వండి, పిల్లలకి సూచనలు ఇచ్చేది కానివ్వండి, ఏదైనా సరే ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. అంటే తల్లిదండ్రులే కదా అని చెప్పేసి ఈజీగా తీసుకోవడం. ఇక్కడ టీచర్స్ కూడా గట్టిగా క్వశ్చన్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మీ బాబుని మీరు ఏం అడుగుతున్నారు, ఏం చెప్తున్నారు, మరి తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి అనేది గుర్తు చేయటం. అంటే ఇక్కడ ఎంత గొప్ప అవకాశం ఇది. ప్రతి ఒక్కరు కూడా అంటే బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరిని కూడా ఒకరినొకరు కమ్యూనికేషన్ ఉండట్లేదు. ఏదో ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, ఫోన్లోనే మనకి వర్క్షీట్ వస్తుంది పిల్లలకు కూడా దాంట్లోనే చెప్పేస్తున్నారు అన్నట్లు ఉంటుంది. కానీ నిజంగా అందరూ కూడా ఒక ఆత్మీయ వేదికగా ఒక చోట కలిస్తే ఎలా ఉండిద్ది అంటే తల్లిదండ్రులు, ఇటువైపు గురువు, ఇటువైపు విద్యార్థులు. నిజంగా గొప్ప అవకాశం, మంచి ఆలోచన. నిజంగా ఒక ఉన్నత స్థాయిగా ఆలోచించే నాయకుడు ఎలా ఉంటాడు అంటే ఇక్కడ క్లియర్గా నారా లోకేష్ గారి పేరు వినిపిస్తుంది. అదే మనం చూసుకుంటే ఇప్పుడు దాదాపు 1,46,00,000 మందికి సంబంధించినటువంటి ఒక పిల్లల తల్లిదండ్రులు రాబోతున్నారని ఇది ఒక పెద్ద గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించబోతున్న సంగతి తెలుస్తుంది. మొన్న యోగాంధ్రకు సంబంధించి దాదాపు 3 గిన్నీస్ వరల్డ్ రికార్డులు మనం చూసాం. ఇవే కాకుండా 2019-24 దాకా ఏం జరిగింది అంటే దానికి సంబంధించినటువంటి ఒక వాసనలు ఇంకా స్కూళ్ళల్లో కూడా మనం చూస్తున్నాం. మొన్న ఈ మధ్య వచ్చిన వార్త ఏంటంటే ఒక టీచర్ గారు ఆ స్కూల్లో పాఠాలు చెబుతూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దేనికి పనికిరారు, చాలా గొప్ప నాయకుడు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇప్పటికీ కొన్ని బోధనలు జరుగుతున్నాయి సార్. సో ఇలాంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సంబంధించి ఇలాంటి వాళ్ళని కూడా వేరు వేసేటువంటి ఒక కొంత ఛాన్స్ దొరుకుతుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారు కూటమి ప్రభుత్వానికి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇక్కడ పేరెంట్ ఖచ్చితంగా పిల్లల గురించి వెళ్ళి అడగాలి, లేకపోతే ఇంకా ఆ పేరెంట్కి అర్థమే ఉండదు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి, మీరు దేనికోసం కష్టపడుతున్నారంటే పిల్లల కోసం. మరి ఆ పిల్లల భవిష్యత్తుని అక్కడ మనం పెట్టాం, స్కూల్లో టీచరే ఆ భవిష్యత్తు. మరి దాన్ని కూడా మనం పట్టించుకున్నప్పుడు మనం ఇంత కష్టపడి వేస్ట్. ఖచ్చితంగా అప్పుడు పేరెంట్ అడగటం వల్ల టీచర్లో భయం ఏర్పడుతుంది, అతను ఏం చేస్తున్నాడని. దీనివల్ల పిల్లల్లో ఒక ధైర్యం వస్తుంది. ఏంటంటే అది అక్కడ ఏం జరుగుతుందనేది తల్లిదండ్రులతో షేర్ చేసుకునే అవకాశం. అంటే పిల్లలు ప్రతిదాన్ని ఈ రోజున షేర్ చేసుకుపోతే తల్లిదండ్రులు ఏదో బిజీలో ఉండి ఆ తర్వాత వింటాను తర్వాత చెప్దుగానంటే పిల్లల్లో కూడా మానసికంగా ఇబ్బంది గురయ్యే పరిస్థితులు ఈ రోజున మనం వింటున్నాం ఎన్నో. కానీ ఇక్కడ దీనివల్ల ఏం జరిగిందంటే ఖచ్చితంగా పిల్లల్లో ఒక ధైర్యం వస్తుంది, అలాగే టీచర్లో ఒక భయం వస్తుంది. ఖచ్చితంగా ఈ పిల్లలు తీసుకువెళ్ళి ఇంట్లో చెప్తారు ఈ విషయాలు, వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తారు. కాబట్టి మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, వీళ్ళకి పాఠాలు చెప్పాలి అనేది. దానివల్ల ఒక మంచి అంటే హెల్దీ అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ అవుతుంది. అది మనం చూసుకుంటే
జగన్ గారిని పొగుడుతూ నిజంగా జగనే చాలా గొప్ప నాయకుడు అంటున్నటువంటి టీచర్స్ను కూడా మనం చూసాం. అదిగాక అడిగితే నేను దళితురాలి కాబట్టి నన్ను నిలదీస్తున్నారని చెప్పి మాట్లాడడం. సో నిజంగా ఇలాంటి టీచర్స్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, పిల్లలు చాలా సున్నితమైన మనస్కులు. వాళ్ళకేంటంటే అర్థంలాగా ఉంటుంది వాళ్ళ మనస్సు. ఆ టయాన ఏది బీజం వేస్తే వాళ్ళల్లో అదే క్రియేట్ అవుతుంది. అందువల్లే వాళ్ళు ఏదైనా సరే పిల్లల్ని దేవుడితో సమానం అని అంటుంటాం. ఏది చెప్పినా వెంటనే వాళ్ళు చెప్పేస్తారు. అదే జరిగింది. ఏమైతే ఆవిడ విషం చుక్కలు ఆ పాలల్లో వేయాలని చెప్పి చూసిందో పిల్లలు వెంటనే వాళ్ళ తేట తెల్ల మనస్సు ఎలా ఉందంటే వెంటనే చెప్పేశారు. ఇలా చెప్పడానికి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ పేరెంట్స్ వచ్చిన తర్వాత టీచర్ విషయం బయటపడింది. అంటే ఇంకా విషబీజాలు నాటే ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ ఆనవాళ్ళు వదిలేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఏరి పరేయాలంటే ఇది ఖచ్చితంగా ఒక మంచి అవకాశమే. ఆ టీచరు కులాన్ని అడ్డు పెట్టడం ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అని మాట్లాడితే విడుదల రజనీ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా నేను బీసీ సామాజిక వర్గం అని, ఆ సామాజిక వర్గానికి ఒరగబెట్టింది ఏదీ లేదు వాళ్ళు. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా కులం పేరు అడ్డం పెట్టుకుని ఇట్లాంటి పనులు చేయటాన్ని ఎక్కడా కూడా ఉపేక్షించకూడదు. అయితే మనం చూసుకుంటే ఏదైతే పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.2 అంటూ ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇప్పుడు కొట్టబోతున్నారు. అయితే వాస్తవానికి దీంట్లో ఇంకొక రకం కూడా మనం చూడాలి. ఏంటి అంటే వాస్తవానికి ఇప్పుడున్నట్టుగా మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదైతే బిజీ లైఫ్ షెడ్యూల్లో పేరెంట్స్ కూడా పిల్లల్ని వదిలేస్తున్నటువంటి టైంలో లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ యొక్క స్థితిగతులు కావచ్చు, ఎలా చదువుతున్నారు, టీచర్స్కి పేరెంట్స్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వీటి నిజంగా పేరెంట్స్ కన్నా ఎక్కువగా ఆలోచించి యొక్క ప్రయత్నం అని చెప్పి అనుకోవచ్చు అంటారు మనం? ఖచ్చితంగా అండి. రాష్ట్రంలో ఈ పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళు ఏంటి అనేది తెలియాలంటే ఈ రోజున వాళ్ళకి మంచి పునాది ఏర్పడాలి. అందులోనూ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే లక్షలు వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించే పిల్లలకు మాత్రమే ఎప్పుడో నెలకో 2 నెలలకో ఈ పీటీఎం ఉండేది. కానీ ఈ పీటీఎం ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో నిర్వహిస్తున్నారు. ఏంటి నిజం గొప్ప విషయం. అందులోనూ ఈరోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి అని పిలుచుకుంటారు. అంటే గురువుల్ని పూజించే రోజుగా మనకు ఎప్పటి నుంచి అనాదిగా హిందూ సాంప్రదాయంలో వస్తుంది. దాన్ని కూడా ఒకసారి పిల్లలకి మనం చేరవేసే ప్రయత్నం. అంటే అసలు వ్యాసుడు అంటే ఎవరు, అసలు వ్యాసుడు గురించి వీళ్ళకేం తెలుసు, ఆయన ఎందుకు మనం గురువుగా తీసుకున్నాం, ఆయన పుట్టినరోజును కూడా ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎందుకు ఇంత గొప్పగా ఒక గురువుని పూజించుకుని ఒక గొప్ప దినాన్ని ఈ విధంగా క్రియేట్ చేశారంటే దానికి ఎంత కథ ఉంది, ఎందుకు మనం గురువుల్ని ఇంత గొప్పగా చూస్తున్నాము. గురు బ్రహ్మ, గురు విష్ణు ఇవన్నీ చెప్పుకుంటాం కదా, అంటే త్రిమూర్తులు కూడా గురువుతో సమానం అన్నట్లుగా ఇవన్నీ కూడా చేరవేసే ప్రయత్నం. అదేవిధంగా ఖచ్చితంగా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే కాదు, గవర్నమెంట్ స్కూల్ కూడా దేనికి తీసిపోదు. గవర్నమెంట్లో మంచి గవర్నమెంట్, ఒక నాయకుడు మంచిగా ఉంటే అక్కడ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, అక్కడ ఉన్న కింద సిబ్బంది అంతా ఏ విధంగా వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తారు అనే వాళ్ళని ఈ రోజున మనం చూస్తున్నాం. ఇట్లాంటి టీచర్స్ని నిజంగా ఉంచకూడదండి. ఎందుకంటే ఆ గురువు అనే పదానికి వీళ్ళు కళంకం. అయితే ఇందాక చూస్తున్నప్పుడు ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విద్యార్థిని పట్టుకొని ఆయన సొంత ఇంట్లో పిల్లవాడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఏంట్రా ఈ మార్కులు ఏంటిది అని చెప్పి నిలదీస్తున్నాడు. సో నిజంగా విద్యార్థుల్ని ఒక సొంత అంటే ఒక తాతయ్యలాగానో లేదంటే మనకు ఇంటికి పెద్దలాగానో అడిగేటువంటి విధానాన్ని మనం ఎలా చూడాలి? ఇది గతంలో ఎప్పుడైనా సరే జగన్ హయాంలో జరిగిందంటే ఏం చెప్తారు? గతంలో కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి మరి అమ్మఒడి అనే ఒక ప్రోగ్రాం పెట్టెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం, పిల్లలకి వైఎస్ఆర్సీపీ కండువలు కప్పటం, గంజాయి బ్యాచ్ని గంజాయి చాక్లెట్లతో ఏ విధంగా ప్రోత్సహించారో చూసాం. జగన్ మావయ్య అని పిలుచుకోవడం అది అవే జరిగినాయి. కానీ మొన్న చూసాం దళితుడు సింగయ్య ఫ్యామిలీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అబ్బాయిని ఇలా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెంటనే తన షర్టుకి తుడుచుకుంటున్నాడు చెయ్యి. అంటే ఏ విధంగా వివక్ష అనేది చూపిస్తున్నాడు. తనకి ఒక ప్రజానాయకుడు అని చెప్పుకునే లక్షణాలు ఎక్కడైనా ఉన్నాయా? అంటే ప్రజానాయకుడు ఎలా ఉంటాడంటే ఈ రోజున మీరు అంటున్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎలా మొన్న ఒక దళితుడిని కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళటం, వాళ్ళు నడిచే మెట్ల మీద ఆయన కూర్చున్నారు. వెళ్ళి ఇంటికి మనం మెట్లు ఉంటాయి కదండి, ఆ మెట్ల మీద కూర్చోవటం అంటే ఇంట్లో మనిషిలాగా ఆ డబ్బులు ఇచ్చి చేతిలో పెట్టేసి ఉంచుకోండి ఖర్చులు కంటే నిజంగా హృదయాన్ని ఎంత కదిలిస్తుందంటే ఆ సన్నివేశాలు. ఇది కదా ఒక నాయకుడు, ఇలాంటి నాయకుడు కదా కావాలి. ఎంత అదృష్టవంతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈ పిల్లలు వీళ్ళంతా కూడా ముందు తరాలకి ఎంత గొప్పగా వీళ్ళ చరిత్ర ఉండబోతుందంటే నిజంగా అసలు అదొక
ఎలా అంటే ఆ చంద్ర తారార్కం అన్నట్లే ఉండిద్దండి. నిజంగా మీరంటున్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్దగా ఈ రోజున ఒక రాష్ట్రానికే పెద్ద దిగ్గుగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆయన ఏ విధంగా తన అండదండలు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటే మనం చూస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తుంటే బాబు గారు వెళ్తే వీళ్ళందరూ మా ఇంటికి ఎప్పుడు వస్తామని ఆ మెసేజ్లు చదువుతుంటే చాలా గొప్పగా అనిపించింది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వస్తుంటే బాబు నువ్వు రాకు, గో బ్యాక్ జగన్ అంటావు. కాబట్టి ఈ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిదాయకం. నారా లోకేష్ గారు చిన్న వయసులో ఇంత గొప్పగా ఆలోచిస్తూ పిల్లల భవిష్యత్తు గురించి, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు వాళ్లే కాబట్టి చాలా గొప్ప విషయం. నిజంగా ఇది ఒక రికార్డే. ఆ రికార్డులో మరోసారి అంటే మొన్న జరిగిన యోగాంధ్రానే కాదు, ఇప్పుడు ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో నిజంగా కీర్తి పతాకంలో నిలవబోతుంది. సో చూద్దామండి, గతంలో మనం చూసుకుంటే వైసీపీ హయాంలో గంజాయి చాక్లెట్లు స్కూల్ పక్కనే దొరికాయి. ఇప్పుడు చూసుకుంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి గిన్నీస్ వరల్డ్ రికార్డ్. గతంలో గంజాయి, ఇప్పుడు గిన్నీస్. సో ప్రజలు చాలా క్లారిటీగా అయితే అర్థం చేసుకుంటున్నారు. చూద్దాం జరుగుతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.